నిర్మల్లో గంజాయి కలకలం రేపింది. గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి 450 గ్రాముల గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్నారు. ఇక తమదైన శైలిలో విచారించడంతో మరో వ్యక్తి దొరికాడు. అబ్దుల్ మక్తార్ అనే వ్యక్తి నుంచి గంజాయి తీసుకుంటున్నట్లుగా విచారణలో వెల్లడించారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1100 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. నేరం, నిందితుల వివరాలను డీఎస్పీ వివరించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ ఖసీం ఏజ్ 65 years బనానా సెల్లర్ ఇద్దరిని మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారించగా అతను ఎక్కడ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి వీళ్ళు ఈ ముక్తార్ అనే అతను నాందేడ్ మహారాష్ట్రలోని నాందేడ్కి వెళ్ళి అక్కడ గాంజా పర్చేజ్ చేసుకొని వచ్చి అక్కడ తక్కువ రేటు కిలో 7,000కు 5,000 తీసుకొని ఇక్కడ చాలా చిన్న చిన్న ప్యాకెట్ చేస్తూ యూత్కు అమ్మడం జరుగుతుంది.